కొడుకు గురించి నేను చెప్పకూడదు. వాడు కొంచెం బయట అల్లరి చిల్లరగా కనపడ్డా చాలా మంచివాడమ్మా. వాడొక ఆడపిల్ల వెంటపడటం నేను ఇంతవరకు చూడలేదు. మొదటిసారిగా మిమ్మల్ని చూసి ఇష్టపడ్డాడు. హరికి మీరంటే మామూలు ఇష్టం కాదమ్మా, చాలా ఇష్టం, లవ్వు. నాకెలా తెలుసు చెప్పండి. ఇప్పుడు వాడు కంటతడి పెట్టుకుని ఇంటి దగ్గర పడున్నాడు. కొడుకు అలా ఏడుస్తూ ఉంటే తండ్రిగా నేనుండి ఏం లాభం? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. ఈ కాలం పిల్లలు కదా. వాడి మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే నాతో చెప్పండి. నేనే మీ ఇంటికి వచ్చి. మీకు అసలు బుద్ధి ఉందా? ముక్కు మొహం తెలియని ఓ అమ్మాయితో మీరు ఈ రకంగా ఎలా మాట్లాడుతున్నారు? సిగ్గుగా లేదు? నీ అబ్బాయి ఏదో వాగాడంటే నీ వయసు ఏంటి? కొంచెం కూడా ఆలోచించకుండా ఇంకొకసారి నన్ను టార్చర్ పెట్టారో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఇంతకు ముందే మీ అబ్బాయి నన్ను అందరి ముందు కౌగిలించుకొని ఆఫీస్ లో అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా? నాకు పెళ్ళవబోతోందని తెలుసు కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారే. మీరు అసలు మనుషులా లేక? మీ అబ్బాయికి ఇంటర్వ్యూలో 2 మార్కులు తక్కువ వచ్చాయి. పోలే పాపం నేనే రికమెండ్ చేసి ఈ ఉద్యోగం ఇప్పించాను. దానికి ఈ విధంగా తండ్రి కొడుకులు ఇద్దరు కృతజ్ఞత చూపించేది? ఏంటండి ఇది? ఆయన ఏదో నా మీద ప్రేమతో అడిగారు. వయసులో పెద్ద ఆయన, కొంచెం ఓపిక చెప్పచ్చుగా. ఎందుకు ఇలా తిడుతున్నారు? వాట్ నాన్సెన్స్! మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఈ మూర్ఖుడు బుద్ధి లేకుండా